ఇంత ఘనంగా ఫోటో సెషన్ పెట్టేసి ఈ విధంగా ప్రతి ఒక్కదానికి కూలంకుషంగా ఏర్పాటు చేసినటువంటి వైనం. కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మాత్రము కేంద్రం మాకు గుండు సున్నాని ఇస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడు పోయినా కూడా బడ్జెట్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అని వారు అంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం? దీన్ని తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అదే చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,000 కోట్లు ఈ యొక్క ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి నిదర్శనమే ఈ యొక్క ఎగ్జిబిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ నాయకులే ఉండొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి ఉండొచ్చు, మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు. ఈ ఎగ్జిబిషన్ తిలకించండి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, ఉన్న వాస్తవాలు ఏంటివి, ఇక్కడ ఏమి ఇచ్చారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పి ఈ ఇంపీరియల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు టాయిలెట్లు కట్టిస్తున్నా, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నా, హైవే రోడ్లు వేస్తున్నా, రైతు వేదికలు ఏర్పాటు చేసిన, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యము ఈరోజు వస్తూ ఉందంటే అది నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చెప్పారు, 2025 వరకు 27 వరకు కూడా ఈ యొక్క అన్నా యోజన పథకం కింద అందరికీ అక్కడ ఉన్నటువంటి కరోనా సమయంలో ఎంతో మంది కుటుంబాలు బాధ గురయ్యారు. వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కలిగించాలి, ఒక ఆకలి మంట ఉండొద్దు అనే ఉద్దేశంతో అన్న యోజన స్కీమ్ కింద అందరికీ బియ్యం ఇచ్చే పథకాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఇది ఒక గొప్ప విషయము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 11వ స్థానం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చిందంటే, అతి త్వరలో 3వ స్థానం కూడా పోబోతా ఉందంటే ఇది దేశానికే ఒక ఆదర్శమైనటువంటి అది ఒక ఆదర్శమైన నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రపంచ పటంలో భారతదేశం అతి త్వరలో మొదటి స్థానానికి మోడీ గారి నాయకత్వంలో పోబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.